తుంగతుర్తి రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. టికెట్ కోసం సామేల్ తమ ఇంటికి 100 సార్లు వచ్చారని అధిష్టానంతో మాట్లాడాయని అభ్యర్థిగా ప్రకటింపజేసింది తానే అని తెలిపారు. తనకు తుంగతుర్తితో సంబంధం లేకపోతే టికెట్ కోసం ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి తన అవసరం ఉందని గుర్తించిన అధిష్టానమే ఆహ్వానించిందన్నారు. అవమానాలు భరించలేకే గతంలో పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పారు. సామేల్ విజయానికి తన అనుచరులే కష్టపడ్డారని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇక ఆయారాం గయారాంల రాజకీయాలకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. తుంగతుర్తి నగరికలు కాదు, రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో రాజీ లేని పోరాటం చేసిన మేము మళ్ళా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఎంత దూరమైన పోతాము. నిన్న మొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు.